కాదు, యథార్థమైనటువంటి గాథ. రామచంద్రమూర్తి యొక్క అవతారము పరమ సత్యము. లోకానికి ధర్మాన్ని నేర్పడం కోసమని రావణవధ అయిపోయిన తరువాత కూడా ఆయన అవతార పరిసమాప్తి చేయకుండా కేవలంగా 11,000 సంవత్సరములు తదనంతర కాలమునందు కూడా ఈ లోకంలో ఆయన ఉండి లోకానికంతటికీ కూడా ధర్మాన్ని నేర్పారు. అందుకే మీరు చూడండి, అసలు రామస్పర్శ లేనటువంటి విషయము ఉండదు. ఏదైనా వ్రాయడం మొదలు పెడితే శ్రీరామ అని వ్రాయడం మొదలు పెడతాం. ఓ చంటి పిల్లవాడికి స్నానం చేయించారనుకోండి, ఆఖరణ పాత్రలో మిగిలిన నీరు కొద్దిగా చేత్తో పట్టుకుని తల్లి పిల్లవాడి చుట్టూ తిప్పి శ్రీరామ రక్ష అని పిల్లవాడికి రక్ష పెడుతుంది. పిల్లవాడికి చిన్నతనంలో రామకథ చెప్తుంది. ఇంట్లో ఎవరైనా వృద్ధిలోకి రావాలి అని కోరుకున్నప్పుడు రామచంద్రమూర్తి అంతటి వాడి అవ్వాలరా అంటారు. లోకంలో ఎవరైనా ఒక తల్లి గొప్ప కొడుకుని కంటే కౌసల్య లాంటి తల్లివమ్మ అంటారు. ఎవరైనా అసూయతో ప్రవర్తిస్తే దీనిది శూర్పణక బుద్ధిరా అంటారు. ఒకడు అహంకార గ్రస్తుడైతే వీడిది రావణ బుద్ధిరా అంటారు. కాపక్ష్యం ఎక్కువగా ఉంటే వీడు మారీచుడు లాంటి వాడు రా అంటారు. ఎక్కువ నిద్రపోతే నువ్వు కుంభకర్ణుడుగా ఏమి అంటారు. అసలు రామాయణం సమాజం నుంచి విడదీయడానికి వీలు లేనంతగా మమేకమైపోయింది. అంత గొప్ప రామ కథ అసలు మనిషి జీవితంలో మమేకమైపోయి ఉండిపోయింది. రామాయణాన్ని చదివినంత మాత్రం చేత మనిషి ఉత్థానపతనములలో ఎలా ఊంచుకోవాలో అలవాటవుతుంది. ఒక విషయాన్ని ఎలా చెయ్యాలి, వేద ప్రమాణాన్ని అనుసరించి ఎలా ప్రవర్తించాలి అంటే రామాయణం చదువుకుంటే చాలు. ఒక కష్టం వచ్చినప్పుడు రాముడు ఎలా నిలబడ్డాడు, సీతమ్మ ఎలా నిలబడగలిగింది అన్నది గుర్తు తెచ్చుకుంటే మనం పొందిన కష్టం కష్టమా అనిపిస్తుంది. మనుష్యులు పొందేటటువంటి కష్టాలలోకెల్లా పెద్ద కష్టం ఏమిటి అంటే తన కష్టం చెప్పుకోవడానికి పక్కన ఒక వ్యక్తి లేకపోవడం. మా తల్లి సీతమ్మ తాను అంత కష్టంలో ఉండి తన కష్టం చెప్పుకోవడానికి పక్కన ఒక వ్యక్తి లేకుండా అన్ని రోజులు రావణాసురుని యొక్క లంకాపట్టణంలో బాధపడింది. ఆ తల్లి పడిన బాధ కన్నా నేను పొందేటటువంటి బాధలు ఏ పాటి అన్న భావన కలిగిన నాడు మనిషి ధర్మాన్ని విడిచిపెట్టకుండా నిలబడడానికి కావలసినటువంటి ప్రజ్ఞ సముపార్జించుకుంటాడు. అందుకే రామాయణం అసలు మనిషి జీవితం నుంచి వేరు చెయ్యడానికి వీలు లేని రీతిలో మమేకమైంది. రామాయణానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే శ్రీరామాయణం మీరు చదువుతూ ఉండగా ఎన్ని మాటలు చదువుతున్నా మీకు కొత్త కొత్త విషయాలు అందులోంచి గోచరిస్తూనే ఉంటాయి. ఎన్ని మాటలు రామాయణం వినండి, విన్న కథే కదా అనిపించదు. ఎన్ని మాటలు రామాయణం చూడండి, చూసిన కథే కదా అనిపించదు. అందుకే ఎందరో కవులు వ్రాసిన రామాయణాన్ని వ్రాశారు, ఎందరో గాయకులు ఆ రామకథనే పాట పాడారు, ఎందరో ఆ రామకోటే వ్రాశారు. యర్వకాలముల యందు చేతిలో కోదండాన్ని ధరించి వీరరాఘవ విజయరాఘవ అనేటటువంటి 2 బిరుదునామాలతో సమస్త లోకాల్ని కాపాడేటటువంటి మహానుభావుడయ్యాడు. ధర్మబద్ధమైనటువంటి పరిపాలన చేసినటువంటి వ్యక్తి యొక్క పరిపాలనని కూడా రామరాజ్యం అనే పిలుస్తాం. రామరాజ్యము అంటే రాముడు పరిపాలించినటువంటి పరిపాలన అని అనుకోకూడదు. రాముడు పరిపాలిస్తేనే రామరాజ్యం వస్తుంది అంటే మళ్ళీ రామరాజ్యం రావాలి అని కోరుకోవాలి అంటే రాముడి అవతారం రావాలి అని చెప్పాలి. కాదు, రాముడు పరిపాలన చేసినప్పుడు లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ సుఖశాంతులు పొందారు. రాముడు పరిపాలనకి దేన్ని ప్రమాణంగా తీసుకున్నాడు? శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకున్నాడు. తన స్వబుద్ధిని ఎప్పుడూ పాటించలేదు. శాస్త్రం ఎలా చెప్పిందో అలా పరిపాలన చేశాడు. శాస్త్రము చెప్పినట్టుగా ప్రమాణంగా స్వీకరించి పరిపాలన చెయ్యగలిగిన నాడు మళ్ళీ రామరాజ్యం వస్తుంది. అందుకే మీరు చూడండి, ఎక్కడ ఏ విషయాన్ని ఉదాహరించవలసి వచ్చినా రామాయణాన్నే ఉదాహరిస్తారు. అయ్యా రామరాజ్యం రావాలండి అంటారు, రామచంద్రమూర్తి లాంటి కొడుకు పుట్టాలండి అంటారు, ఒరే రామలక్ష్మణుల్లా కలిసి ఉండండ్రా అంటారు. దంపతులు ఎవరైనా కనపడితే సీతారాముల్లా 10 కాలాలు వర్ధిల్లండమ్మా అంటారు. దాంపత్యం అన్న మాటకి పర్యాయపదం సీతారాములే. వాళ్ళిద్దరూ శారీరకంగా వేరుగా ఉన్నప్పటికీ కూడా వారి మనసులు మాత్రం ఎప్పుడూ కలిసే ఉన్నాయి.
దంపతులకు ఉండవలసినటువంటి లక్షణం అది. అందుకే సుందరకాండలో స్వామి హనుమ శిశుపావృక్షం మీద కూర్చుని కింద ఉన్నటువంటి శోకమూర్తి అయిన సీతమ్మని చూసి ఒక మాట అంటారు, అస్యా దివ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనీయం సచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి అంటారు. ఈ సీతమ్మ మనసు రాముడి దగ్గరుంది, రాముడి మనసు సీతమ్మ దగ్గరుంది. వీళ్ళిద్దరి మనసులు ఎవరి మనసులు వాళ్ళ దగ్గరే ఉంటే వీళ్ళింతకాలం బ్రతికి ఉండేవారు కాదు అంటారు. దాంపత్యం అంటే సీతారాములే. అందుకే ప్రాతస్మరణీయులైనటువంటి కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు అపర శంకరావతారులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తరచుగా తన అనుగ్రహ భాషణాల్లో వివాహానికి శుభలేఖ వేస్తే సీతారాముల యొక్క మూర్తిని వెయ్యవద్దు అని చెప్తూ ఉండేవారు. సీతారాములు ఆ రామాయణంలో ఉండేటటువంటి వ్యక్తులు ఎప్పటికీ మనకి ఆదర్శమే. అటువంటి రామచంద్రమూర్తి ఆవిర్భవించినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు శ్రీరామనవమి. ఆ రామనామం చెప్పినా, రామ కథ చదివినా, రామాయణాన్ని తల మీద పెట్టుకున్నా, రామాయణం మీద ఒక్క పువ్వు వేసినా, చిట్ట చివరికి రామాయణం పుస్తకం అక్కడ పెట్టి ప్రదక్షిణం చేసినా, రామాలయానికి వెళ్ళినా, రామకోటి వ్రాసినా, రాముణ్ణి భజన చేసినా, ఒక పాట పాడినా, రాముణ్ణి స్తుతి చేసినా, ఉపవసించినా, పూజ చేసినా ఆయన అనుగ్రహంతో ఇహమో పరమో కూడా కలుగుతాయి. అందుకే తరించిపోవడానికి అత్యంత తేలికైనటువంటి అవకాశం ఇవ్వగలిగినటువంటి అద్భుతమైనటువంటి రోజు ఈ శ్రీరామనవమి. అటువంటి శ్రీరామనవమి ఒక్క క్షణం కూడా వృధా కాకుండా మనందరం ఆ రామచంద్రమూర్తి యొక్క పాదార విందములను సేవించి ధర్మమునందు అనురక్తి పొందుదాం. అందుకే మీరు శ్రీరామాయణాన్ని పరిశీలించండి. ధర్మాన్ని విడిచిపెట్టిన వాళ్ళందరూ ఎంత శక్తివంతులైనా నశించిపోయారు. ఎన్ని కష్టాలు రానివ్వండి, నేను ధర్మాన్ని విడిచిపెట్టను అని ధర్మాన్ని పట్టుకున్న రామచంద్రమూర్తి మాత్రం శాశ్వతుడైపోయాడు. యుగాలు మారిపోయినా రామాలయం లేనటువంటి గ్రామం లేదు, రామనామం చెప్పనటువంటి వ్యక్తి లేడు, రాముని యొక్క పేరు వ్రాయకుండా మొదలుపెట్టబడినటువంటి పుస్తకం లేదు, రామ కథ చెప్పని తల్లి లేదు, రామ కథ చదువుకోనటువంటి పిల్లవాడు లేడు, సీతారాముల పట్ల భక్తి లేనటువంటి వ్యక్తి లేడు. అంత గొప్ప రామాయణం, అంత గొప్పదైనటువంటి శ్రీరామావతారం ఆవిర్భవించినటువంటి పరమ పవిత్రమైన రోజు. ఆ శ్రీరామావతారాన్ని స్మరిస్తూ, రామాయణాన్ని చదువుతూ, రామనామాన్ని కీర్తిస్తూ, శ్రీరామ భజన చేస్తూ ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుని ధర్మమునందు అనురక్తి పొంది ఆ ధర్మానుష్ఠానము చేత లోకమంతా శాంతి పొందేటట్లుగా ప్రవర్తించి ఈ తిథిని సద్వినియోగం చేసుకుందాం. ఒక్క విషయం మీకు ప్రధానంగా మనవి చేస్తాను. రాముడి జీవితం మొత్తం మీద ఎన్ని కష్టాలు రానివ్వండి, ఆయన నిలదొక్కుకోగలిగాడు. ఏ కారణం చేతనో తెలుసా? రామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అర్థమవుతుంది. ఆయన ధర్మానుష్ఠానం మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. ధర్మాన్ని విడిచిపెడితే ఇది కలిసి వస్తుంది అని అనిపించినా ధర్మాన్ని పట్టుకుని కష్టపడి సాధిస్తాను తప్ప ధర్మాన్ని విడిచిపెట్టి వెంటనే నేను ఫలితాన్ని పొందను అని నిలబడ్డాడు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. రాముడు సుగ్రీవుడితో చెలిమి చేయడం మానేసి అధర్మమునందున్న వాలితో స్నేహం చేసుకుంటే ఇక సుందరకాండ యుద్ధకాండ లేవు. వాలి రావణాసురుణ్ణి శాసించి సీతమ్మని పిలిపించి రామచంద్రమూర్తికి అప్పగిస్తాడు. కానీ అధర్మమునందున్నటువంటి వాలితో స్నేహం చెయ్యకుండా ధర్మంలో ఉన్నటువంటి సుగ్రీవుడితోనే చెలిమి చేసి వాలిని సంహరించి ధార్మికంగానే ప్రవర్తించి అంత కష్టపడి సముద్రానికి సేతువు కట్టి ఆవలి ఒడ్డుకెళ్ళి రావణుడితో యుద్ధం చేసి రావణుణ్ణి పరిమార్చి సీతమ్మని తెచ్చుకుని పట్టాభిషేకం చేసుకున్నాడు తప్ప ధర్మాన్ని పక్కన పెట్టి మాత్రం ఒక్క క్షణం రాముడు జీవించలేదు. అందుకే రామ కథ చదువుకుంటే, రామాయణం చదువుకుంటే ధర్మం మనని రక్షిస్తుంది. తాత్కాలికంగా ఇబ్బందులు రావచ్చు, కానీ ధర్మాన్ని నమ్ముకున్నవాడు ఒక్కనాటికి పాడవడు. ధర్మాన్ని నమ్ముకున్నవాడిని పాడు చేద్దామనుకున్నవాడు పాడైపోతాడేమో, కానీ ధర్మాన్ని పట్టుకున్నవాడు, ధర్మాన్ని నమ్ముకున్నవాడు ఎప్పటికైనా రాణిస్తాడు తప్ప వాడి కష్టములు తాత్కాలికములే తప్ప వాడు పాడవడం అన్నది ఉండదు అని మనకి భరోసా ఇవ్వగలిగినటువంటి ఆది కావ్యం శ్రీరామాయణం. అటువంటి శ్రీరామాయణం విశేషంగా
ఫలితమివ్వగలిగినటువంటి కాలం అదిగో ఆ రామావతారం ఆవిర్భవించినటువంటి శ్రీరామ నవమి. అందరం మళ్ళీ దీక్షగా అన్ని చోట్ల శ్రీరామాయణ ప్రవచనాలు జరిగి అందరం శ్రీరామనామ వైభవాన్ని గానం చేసి రామనామం చెప్పి చక్కగా అందరం రామాయణం చదువుకుని ఆ రామచంద్రమూర్తి అనుగ్రహంతో ధర్మమునందు విశేషమైన అనురక్తి పొంది ధార్మికమైన జీవనం పొందేటట్టుగా మమ్మల్ని అందరినీ అనుగ్రహించమని సీతాసహితుడైన ఆ రామచంద్రమూర్తి యొక్క పాదార విందముల